ఇప్పుడు రాజమౌళి గారిని కలిసాలంటే కింద 100 మందిని కలవాలి. 100 మంది దగ్గర పోయేలోపు మేము ఎత్తకైపోతాం. రాజమౌళి గారి దగ్గర పోతే నువ్వు నా ముందర క్యారెక్టర్ చేయవయ్యా అంటే తలకాయ వాళ్ళు కొట్టుకుంటా. సినిమాలో చంపినోడు చచ్చిపోడు, రియాలిటీ చూపిస్తారు. అవతలి వ్యక్తి చూడాలా, అట్రాక్షన్ కావాలని. నాకు నిజంగా క్యారెక్టర్ ఇస్తానంటే వీడికి ఇట్లా తలకాయ పాలు కొట్టుకునే సిద్ధమే. అంటే అంత పిచ్చి అనమాట. చాలామంది ఊరు బానిసలు అనమాట. ఒకరికి అమ్మాయిలు పిచ్చి, ఒకరికి డబ్బు పిచ్చి, ఒకరు జల్సా చేయాలనిపించి. నాకు అన్ని పిచ్చిలు అయిపోయి సినిమా పిచ్చి పట్టుకుంది. చాలామంది అంటారు సినిమా పిచ్చి అని. ఆ సినిమా పిచ్చి త్వరలో మీలాంటి ద్వారా పిచ్చోడు కాదు బాలయ్య మా స్టూడియోకి వచ్చాడని మీరు గౌరవంగా నేను చెప్పుకునే రోజు వచ్చిందని మనస్ఫూర్తిగా గుడ్ల మీద చేసుకోగలను మేడం. ఈ ఇంటర్వ్యూలు, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, లేదా యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అవ్వడం, ఇదంతా అయితే కడుపు అయితే నింపదు, కొంతవరకు నింపుతుంది. మొత్తానికి అయితే కుటుంబ భారం అయితే మోయడానికి అయితే సరిపోదు. కానీ అదే ఒకవేళ అవకాశాలు లేకపోతే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు? నాకు చేతిలో పని ఉంది, డ్రైవర్ పని ఉంది. నెలకు 30,000 సంపాదించుకోగలను. అంటే ఇప్పుడు కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు లిఫ్ట్ ఎక్కాక నిలవన్నాం, కరెంట్ పోయింది. స్టెప్స్ ఉన్నాయిగా, లిఫ్ట్లో రావాలి, కరెంట్ పోయింది ఎక్కుదామ టైంలో స్టెప్స్ ఎక్కి వచ్చేస్తాం. అలా ఇది కాదంటే జీవనాధారం అయితే ఏదో చేసుకునేకైతే ఉంది. ఓకే, కానీ ట్రై చేయాలి. కాదన్నప్పుడు రోడ్డున పడేంత ఇబ్బంది ఏం లేదు. కళమ్మ తల్లి కంట్లో పడాలి. ఆమె తలుచుకుంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా మనం ఆపలేం అన్న ఓవర్ కాన్ఫిడెంట్. అలాగే స్టూడియోస్, యూట్యూబర్స్ చాలామంది లింకులు పెడుతూ ఉంటారు, ఫోన్లు చేస్తుంటారు. నాకు రాత్రి 1 గంటకి పెట్టిన లైవ్లో చాలామంది బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, లండను అందరూ లైవ్లోకి వస్తారు. రాత్రి 1 గంటకి పెట్టిన అమ్మ వాళ్ళు వస్తారు, లేడీస్ వస్తారు. వాళ్ళని మాట్లాడించే మాట అమ్మ, తల్లి, అక్క. మరి ఇన్స్టాలో వాయిస్ మెసేజ్ పెడతా, ఈ టైంలో రాకండి అమ్మ లైవ్లోకి. అభిమానం ఉంటే మళ్ళా చేయండి. నాలాగా నేను అమ్మ, తల్లి అన్నట్లు అవతల వ్యక్తులు ఉంటారు కదా, ఇలా రాకండి అమ్మ అని మళ్ళీ వాళ్ళు సజెషన్ ఇస్తాను. అక్కడ దాకైతే ఉంది మేడం. ఏం తెలుసుకున్నారన్న మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి? అంతే మేడం, ఆనందం. కోట్లు పెట్టి దొరికిన ఆనందము జనాల్లో పోతే గుర్తింపు. ఇంతకుముందు ఇప్పుడు మీరు వయసులో పెద్దోళ్ళు మీరు అన్న అంటున్నారు. నా ఊర్లో యాటిపోయినా హే బాలయ్యలే తుణుకులే అంటారు. అంటే చిన్న పిల్లోడు అన్న అని పిల్లట్లేదు ఇప్పుడు. అంటే వాళ్ళని ప్రేమ సాధించా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన్ని ఓతురు ఫోటో తీద్దాంపా, బాలయ్యతే పోదాంపా అనే స్టేజ్కి వచ్చా. తర్వాత ఇజ్రాయల్ చేస్తా వల్గర్గా వీడియోస్. వాళ్ళ మనసులో దోచుకున్నా. ప్రతి ఒక్కరు రోడ్లో పోతే అందరూ ఇజ్రాయల్గా అమ్మ, అన్న, నమస్తే అన్న అంటారు. నాకున్న గుంటకల్లో ఎక్కడ పోయినా మంచి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు బాగుంది అని అనిపిస్తుంది మేడం. ఒకవేళ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఫేమ్ అయినా కదా మేడం, ఇంకోటి ఏదో ఒకటి కొడతారు. ఇప్పుడు 1,000,000 లింగాలు ఉన్నాయి మేడం, 1,000,000 లింగంలో ఒక లింగానికే పూజ చేస్తారు. అట్లా ఇది కాకపోతే ఇంకోటి పుట్టుకొస్తుంది. చేస్తూనే ఉంటాం మేడం. ఖచ్చితంగా మంచి సక్సెస్. మా రాయలసీమలో గుంటకల్ బాలయ్య జీటీఎల్ తెచ్చుకునే స్టేజ్కి ఎదుగుతా, కష్టపడతా. ఏం చేయడానికైనా సిద్ధమే. సినిమా అంతే. సినిమాలో ఏ అవకాశాలు వచ్చినా చేస్తా మేడం. కాకపోతే చెప్పారు మేడం, ఎక్కడో పెడతానంటే చేయనని చెప్పాను నేను. డబ్బులు తీసుకున్నా అట్లా కాదు, కానీ డబ్బులు అడిగినా నాకు రూపాయి డబ్బులు వద్దు, పక్కన పెట్టు, 5 నిమిషాలు క్యారెక్టర్ చంపేసి ఫేమ్లో కనిపించాలి. ఎవడో ఉన్నా అంటే సినిమాకి దొరకమే నా ఫ్యామిలీని అద్దో ఆడొస్తున్నాను చూడు, ఈడొస్తున్నాను చూపించుకునే అట్లాంటి క్యారెక్టర్లు వద్దు నాకు. నాలో ఉంది, నాకు ఓవర్ కాన్ఫిడెంట్ ఏమంటే నేను చేయగలను ధైర్యం. చదువు లేదు. మీరు స్కిట్ చెప్తే నేను ఇలాగనే ఒక 10 మినిట్స్లో మైండ్కి ఎక్కించుకొని వాట్సాప్లో చెప్పగలను. ఇలాగే గెటప్స్ చాలా త్వరలో వెళ్ళాను. ఆడిషన్స్కి ఐఫోన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కానీ ఐఫోన్ ఉండదు ఆల్మోస్ట్గా. ఆఫీసులో ఉన్న దగ్గర కానీ పోతేనే గెటప్ చూసి అన్ని బంగారం అనుకుంటారు మేడం. బంగారం ఏం కాదు ఇవి. అవతల వ్యక్తి అనుకుంటాడు కదా, కూర్చుంటేనే బాగున్నారు మీరు, ఐఫోన్ గీఫోను కొద్దిగా పక్కకు వచ్చి మాట్లాడతారు. తర్వాత స్కిట్ ఇస్తే నాకు చదువు రాదంటే కింద నుంచి పేపర్ చూస్తారు ఇట్లా. మళ్ళీ మా అమ్మతో చదువు రాదు, మరి స్కిట్ ఎలా ఇస్తా అంటే. మరి ఇప్పుడు రేపు ఏదైనా క్యారెక్టర్ ఉంటే సీన్ పేపర్ ఇస్తారన్న, నాకు ఇద్దరు పిల్లలు వచ్చారు కదా మేడం. అట్లా ఆ పొద్దు ఇది ఉండేదంతా వాయిస్ పెట్టుకుంటా, దాన్ని 10 రకాలుగా చెప్పగలను అన్న ధైర్యంగానే ఉంది. సరే, ఒక డైలాగ్ ఏదైనా చెప్పండి మీ స్టైల్లో. ఎలా చెప్తారు? నా డైలాగ్ చెప్తాను మేడం. మీ సినిమా డైలాగులు చెప్పండి. బాగా గుర్తున్న సినిమా డైలాగ్స్ ఏంటి మీకు బాగా? ఇప్పుడు చిరంజీవి గారి కొన్ని డైలాగ్స్ బాగుంటాయి, పవన్ కళ్యాణ్ గారి కొన్ని బాగుంటాయి, బాలయ్య గారి కొన్ని బాగుంటాయి డైలాగ్స్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ కొన్ని బాగుంటాయి. అట్లా ఒక 2 డైలాగ్స్ చెప్పండి. ఓకే మేడం, ఫస్ట్ నాకు చెప్తాను, తర్వాత చెప్తాను. తెలుసుగా బాలయ్య జీటీఎల్ కోర్తే తుణుకులే లెట్స్ డూ ఇట్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఓ మూవీ ఆడిషన్స్కి వచ్చాము. ఆడ ఏమేమి అడుగుతున్నారు తెలుసా? ఒక క్యారెక్టర్ని 4 విధాలుగా చేయమన్నారు. ఖచ్చితంగా చేస్తాను, వద్దు చూడండి.
హాయ్ సార్ 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 సినిమాలో ఏదన్నా అవకాశం ఉంటే ఏంటి సార్ 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 ప్లీజ్ సార్ సార్ సో ఫైనల్గా ఏంటంటే యాక్టింగ్ సెక్షన్లో ఏంటంటే అన్న మేడం థియేటర్లో అంటే ముందు వర్క్ నేర్చుకుని వర్క్షాప్ చేసుకుని కొన్ని రోజులు యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి చాలామంది యాక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పట్లో అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అవును డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంత అప్డేట్ అయినా కూడా ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. కానీ మీరు ఇదే ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నారు కదా, దానికి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? మీరు అన్నది వాస్తవం మేడం. ఇప్పుడు పుష్ప 2 ఉంది మేడం. సినిమా కోసం 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నారు. సినిమా వచ్చిన తర్వాత 4 రోజులు పడుతుంది అంతే. 5 రోజులు సినిమా వచ్చేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే సినిమాలో టీవీలో వేసినా చూడు జనాలు ఆల్రెడీ చూసిటారు కదా. ఇప్పుడు జనాలకి సోషల్ మీడియా ఇంతకుముందు టీవీ న్యూస్ కోసము టీవీ నేర్లో కూర్చొని చూసేవాళ్ళు ఆ న్యూస్ బాగుంటుందని. ఇప్పుడు మంచి మెసేజ్ ఏంటంటే మొబైల్ అప్డేట్ ఉంది, మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్లో ఎట్లా అప్డేట్ వచ్చేస్తాయి. ఇది పోతే ఇంకోటి పుడుతుందని ఆశ అంతే, ఇంక వేరేదేం లేదు అంతే. ఇప్పుడు అంతకుముందు రీల్ వచ్చిండే, తర్వాత క్యాసెట్లు వచ్చా, తర్వాత సిడీలు వచ్చా, తర్వాత పిన్ డ్రైవ్లు వచ్చా, తర్వాత ఇప్పుడు డైరెక్ట్ మొబైల్లో డేటాలు వచ్చేస్తున్నాయి. అట్లా ఇంకా పెంచుతారు కదా మేడం. అలా నాకేదైనా అవకాశం దొరికిపోతుందా అన్నది ఏం లేదు. సో ఫైనల్గా ఇప్పటి వరకు మిమ్మల్ని ఆదరిస్తున్న ఆడియన్స్కి ఏం చెప్పేస్తారన్న? మీకోసము ఎల్లవేళలా ఎగం చేయడానికైనా సిద్ధమే. మీరు ఎలాంటి క్యారెక్టర్లు అడిగినా ఇన్స్టాలో చాలామంది మన ఫ్యామిలీ ఇన్స్టా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు చేత కాకపోకున్నప్పుడు చూసి వదిలేయండి. చాలామంది ఫ్యామిలీస్ ఉంటాయి, మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్కి చాలా ఫీల్ అవుతున్నారు. చేసేటట్టుంటే మీరు చేయండి, ఒక కళాకారుని కించపరిచేలాగా మాట్లాడకండి. ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏం చేయడానికి సిద్ధమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ అనగానే వెంటనే వచ్చారు, అది కూడా అనంతపురం జిల్లా నుంచి గుంటకల్ నుంచి వచ్చారు. సో నేను కాల్ చేయగానే మీరు ఏదైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, దీని నుంచి ఇంకా అవకాశాలు రావాలి, మా ఇంటర్వ్యూ నుంచి కూడా మీకు ఎంతో కొంత మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అలాగే ఒక చిన్న క్వశ్చన్ మేడం, ఇది మీరు ముడి ఎంత వేయండి మేడం, మీ చేతికి ఇస్తాను, మీరు వేయండి, ఎంత గట్టిగా నిగ్గండి. దీన్ని మీరు ఇప్పడానికి ఎంతసేపు టైం పడుతుందో ఒక చిన్న హెయిర్ ఇవ్వాలి మీరు. అలాగే నేను ముడియాలా? చేయండి, లాగండి, ఎంత గట్టిగా లాగండి, గట్టిగా ఎంత లాగండి, తెగిపోయేదాకా లాగండి, గట్టిగా వేయాలి ముడి. అది ఉప్పడానికి అవుతుందా? కొంచెం టైం పడుతుంది. ఈయన ఉప్పుతాడా? ఈయన కానీ ఉప్పులేడు, కష్టం. ఒక సింగిల్ హెయిర్ ఇవ్వండి మేడం. నాదా? మీకోసం నేను మీరు అది ముడి వేయండి మేడం, తాడు పక్కన మరేయండి, తాడు పక్కన పడేయండి, ముడి వేయండి దాన్ని. ఇప్పుడు నా హెయిర్ నేనే ముడేయాలా? వేయండి దాన్ని, ఉప్పుతా అని సెంటర్లో చూసుకోండి మీరు ఏడుందో. సెంటర్కి వేసాను. ఒకటి చాలా, రెండు వేయాలా? చాలు. మీరు ఉప్పగలరు దాన్ని? ఇది ఉప్పు తీయలేను నేను. ఎవరైనా ఉప్పుతారా? ఎవరు తీయలేరు. నేను ఉప్పుతాను మేడం. ఇది మీరు తీస్తారు? ఇక్కడ ఉంది మేడం, తగులుతుంది, చేతికి తగులుతుంది. ఇక్కడ కనిపిస్తుందా? అయితే మీరు చిన్న వెంట్రుకలో ముడేసినా కూడా తీయగలరు, చిన్న హోల్ అయినా తీయగలరు. ఇది ఎట్లా అలవాటైంది మీకు? అంటే ఏదో డిఫరెంట్ ఉండదు జనాలతో అన్నట్టుగా నేర్చుకున్నా. ఓకే డన్. అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ పెడితే మనం ఇట్లా కొడతాం కదా, ఆడుతుంది అనమాట. అదేం కాదనమాట, అది కోతి విద్య ఏం కాదు, మంత్రాలు ఏం అవసరం లే. ఇక్కడ పెట్టినప్పుడు దీంట్లో ఇట్లా ఆడుతున్నప్పుడు ఓపెన్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇంకా మంచి మంచి అవకాశాలతో మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.